కొంచెం అంటే మనం లీవ్ అదే ఏరియా అంతా చూసుకోండి బ్యాంక్ ఓవర్గా నేను ఉంటే అక్కడ అప్పుడు నాకు కాల్ చేయండి. ఓకే ఓకే సార్ చూసుకుంటారు. శివ ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? బ్యాచ్ చేయాలంట మేనేజర్ చెప్పి వెళ్ళాడు అప్పుడే వెళ్ళిపోయాడు ఆయన ఇంటికాడ వండుకుంటాడు పోయి మనం ఇక్కడ చేయాలి. అది ఆ ఏరియా ఉంది కదా ఫార్మా ఏరియా ఫార్మా బ్యాచ్ చేయాలంటే ఆ రియాక్టర్ అది ఏరియా వస్తుంది. ఆ పైన ఆ పూజ అవన్నీ దులిపే చేసి సేఫ్టీ అవన్నీ ప్రికాషన్స్ సేఫ్టీ పెట్టుకొని అది దులిపి రియాక్టర్ ఒకసారి చూసేసి బ్యాచ్ చేద్దాం. నేను బ్యాచ్ షీట్ చూస్తాను. డోర్ ఎవరిని తీస్తారు? ఎవరిని డోర్ తీస్తారు బాబు? బాబు ఏం చేస్తున్నావు అమ్మా? హలో ఏం చేస్తున్నావు ఇక్కడ? అంతా ఇంకా పని చేస్తే బెడ్ వేసుకోవాలి తెలుసా నీకు? ఫస్ట్ నువ్వు బెడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కింది దిగు. ఫస్ట్ కింది దిగు. నేను సేఫ్టీ ఆఫీస్ నువ్వు ఫస్ట్ కింది దిగు. ఏం పేరు నీ పేరు? సేఫ్టీ ఆఫీస్ నీ పేరు ఏం పేరు? ఎక్కడి నుంచి వస్తావు సార్? నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వస్తావు? నీకెందుకు బాబు? వర్క్ చేసేది నువ్వు మీ సార్ కాదు. పెళ్ళైందా నీకు? ఏం పెళ్ళి? పోయేటప్పుడు అలాగే రాదు బాబు. సార్ ఏం సార్ క్యాండిడేట్ అంట మరి మీరేమన్నారంటే కదా సార్? అవును వేరే చెప్పాడు క్లీన్ చేయమని ఎలా చెప్పినారు? అలాగే సేఫ్టీ బెల్ట్ లేకుండా పైకి ఎక్కున్నారండి సార్. లేదు లేదు చెప్పాను చెప్పా ఏ సార్ చెప్పిన సరే సార్. మేనేజర్ ఎక్కడ మేనేజర్ మీరు ఫస్ట్ అకౌంట్ ఇక్కడ మేనేజర్ సార్ ఇంటికి వెళ్ళిపోయాడు ఆఫ్ వెళ్ళిపోయాడు. అవునా? ఇప్పుడు ఛార్జ్ తీసుకుని మీరే కదా? అవును అలాగే ఏమంటారా? అవును అంటే చెప్పాను అన్ని చెప్పాను వాళ్ళు వినట్లేదు. నేను అన్ని చూసుకోలేదు కదా అక్కడ బ్యాక్ షీట్ చూసుకుంటున్నాడు క్లీన్ చేయమని చెప్పాను. హెల్మెట్ లేదు బెల్ట్ లేదు ఏమన్నా అంటే ఎలా సార్? మీ హెల్మెట్ లేదు సార్? మీరే మెయింటైన్ చేయాలి ఇంకా వాళ్ళే మెయింటైన్ చేయాలి సార్ మీరు. కొంచెం నా బిహేవియర్ నచ్చలేదు సార్. కొంచెం తగ్గించుకోండి బాగుండదు. సేఫ్టీకి లోకల్ అయితే సేఫ్టీ నాన్ సేఫ్టీ ఒకటే కదా సార్ సేఫ్. సార్ నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ ప్రాపర్ పీపీ వాడమన్నాను సార్. తీసుకుంటే అది దాంట్లో పాటిస్తా సాయంత్రం చేసుకున్నాను ఏదంటే నిన్న ఎక్స్పెక్ట్ ఈ రోజు చేసుకున్నారు సాల్వెంట్ పట్టుకోపో జల్దీ. వీళ్ళకి బాకెత్తానని చెప్పినా మడుతుంది కళ్ళ మడుతున్నాయి ఇంకా మడుతున్నాయా పెద్ద చేశాను మా దగ్గరికి రైతు పెద్ద హాస్పిటల్
సార్ రండి సార్. సార్ ఏంటి సార్ మీకు ఇందాక చెప్పినాను కదా సార్ యాక్చువల్గా చెప్పాను నేను కూడా చెప్పాను అతను మొత్తం సేఫ్టీ చూసినా కదా ఇప్పుడు ఏమైంది అవును సార్ ఏంటి సార్ అవునంటే కాదు కదా ఇప్పుడు మీరు మాటలు చెప్పినంత ఈజీ కదా కదా సార్ ఇక్కడ ఇప్పుడు ఏమంటారు సార్ రెస్పాన్సిబుల్ ఎవరు మీ మేనేజర్ వహిస్తాడా నువ్వు వహిస్తావా ఏం చెప్పాను సార్ తను ప్రాపర్గా డాక్టర్ ఏమన్నాడు అంటే ఐస్ పోయినాయని చెప్తున్నాడు మీ ఐసీ ఇస్తారా నా ఐసీ ఇవ్వాలి నేను మాట్లాడేటప్పుడు అబ్బాయి బిహేవియర్ నాకు నచ్చలేదు చెప్పినా నీకు ఆల్రెడీ మీకు ప్రాపర్గా పీపీ వాడమని చెప్పినాను అడిగినా ఇట్లా చెప్పాను అతను వినలేదు నేను లోగాలు నేను గాడికి కాలేజ్ ఇచ్చాను గాడికి కాలేజ్ ఇచ్చాను చెప్పాడు సార్ అదృష్టం ఒక్కసారి వర్తిస్తుంది సార్ సేఫ్టీ ప్రతిసారి వర్తిస్తుంది ఇప్పుడు అబ్బాయి కలవడే సార్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు దీని వల్ల జరిగే పరిణామాలు తెలుసా మీకు తెలియదు కదా మీకు సార్ మీ జాబ్ మీరు జాబ్ కొన్ని రోజులు ఆపమన్నారు సార్ చూడండి సార్ మళ్ళీ ఇంకా గవర్నమెంట్ పెట్టాలి కార్యాలయం చాలా ఉన్నాయి నేనేం చూసాను సార్ ప్రాపర్ మీరు సేఫ్టీ వాడితే బ్యాచ్ నడుస్తాయి ప్రొడక్షన్ నడుస్తుంది చాలా ఇంక్రైజ్ అయితే అన్నీ జరుగుతాయి మీరు ప్రొడక్షన్ కరెక్ట్ వాడేటప్పుడు ప్రొడక్షన్లో చేసేటప్పుడు ప్రాపర్ పీపీ వాడాలి కదా సార్ మీరు వాడకుండా మమ్మల్ని అంటే నేనేం చేస్తాం సార్ సార్ మీ జాబ్ ఆపుకున్నారు మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు మీ కంపెనీ ప్రతి ఒక్క పీపీ ఐటమ్స్ ఇస్తున్నది కదా మీకు సేఫ్టీ ట్రైనింగ్ ఇస్తున్నాం కదా మేము 12 అప్పుడు సేఫ్టీ అవర్స్ మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం సార్ ఎన్ని అవర్స్ డైలీ 1 వీక్ ఇస్తున్నాము మరి డైలీ ఇస్తున్నాము డ్రైవింగ్ షెడ్యూల్ మీ జాబ్ ఆపమన్నారు సార్ కంపెనీ ప్రొవైడ్ చేసినప్పుడు వాడుకోవాలి కదా సార్ మనము ఇన్ని రకాలుగా సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి సేఫ్ లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఏం సంబంధం లేదు సార్ అబ్బాయి తెలిసిపోయింది సార్ మీ జాబ్ పోయినది ఇప్పుడు మీ పిల్లలు కానీ మీ కారులో కానీ మీ పిల్లలు ఈఎంఐ కానీ ఎలా సార్ మీ జాబ్ తీసేయమన్నా సార్ వెళ్ళండి సార్ ఆఫ్టర్ 6 months సార్ నా డ్యూటీ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాను సార్ ఆఫ్టర్ 6 months తనకి ఐస్లో మెటీరియల్ పడింది కదా ఐస్ పడినాయి సార్ బాబు పగలపాటు ఉంటాయమ్మా షాప్ వెళ్తున్నాను డ్యూటీ అయిపోయింది షాప్ వెళ్తున్నాను ఈ అబ్బాయిని ఎప్పుడు నువ్వు చూసి చూసినట్టుంది శివ కదా శివ 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 నేను శివ సేఫ్టీ సార్ చంద్రశేఖర్ సార్ శివ నేను శివ చంద్రశేఖర్ సార్ సేఫ్టీ ఆఫీసర్ శివ ఏమని శివ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏమని శివ చెప్ప ఏమని శివ రోజు నేను చెప్పినాను నువ్వు ప్రాపర్ పీపీ వాడు గగల్స్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో అని చెప్పిన నా మాట ఫ్యామిలీలో వైఫ్ అండ్ పిల్లలు బాగున్నారా పైసలు ఉంటేనే ఫ్యామిలీ అన్న డబ్బులు లేక ఇంటికి లవ్ మ్యారేజ్ కదా శివ డబ్బులు ఉంటేనే ఏదైనా ఓకే సార్ ఏంటంటే సార్ జస్ట్ ఏంటంటే మనం బాగుండాలి మనతో పాటు ఫ్యామిలీ బాగుండాలి సార్ అంటే ఈ రోజుల్లో ఏంటంటే మన ఫైనాన్షియల్గా కొంచెం బెటర్ ఉంటేనే బెటర్ కదా సార్